టెక్నాలజీకి సంబంధించి కొత్త విషయాలు అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సంతోష్. మీరు చూస్తున్నది సంతోష్ ట్యూటర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వాట్సాప్ సంబంధించి మీకు మంచి యాప్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. సో ఈ యాప్ వల్ల యూజెస్ ఏంటంటే ఫ్రెండ్స్, వాట్సాప్లో మీ ప్రొఫైల్ పిక్చర్ని ఎవరెవరు చూసారనేది తెలుసుకోవచ్చు. అండ్ అలాగే వాట్సాప్లో కొత్తగా వచ్చిన ట్రిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ ఆన్లైన్లో ఎంతసేపు అంటే వాట్సాప్ ఎంతసేపు యూజ్ చేశారని తెలుసుకోవచ్చు. అండ్ అలాగే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ యాప్లో. సో ఈ యాప్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ యాప్ కనుక మీకు యూజ్ అవుద్ది అనుకుంటే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వాట్సాప్ సంబంధించి ఆ అద్భుతమైన యాప్ ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను ఒక 200 లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి కూడా వాట్స్ బాక్స్ అని టైప్ చేస్తే మీకు యాప్ అనేది అవైలబుల్గా ఉంది. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వన్స్ యాప్ని డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది వాట్స్ బాక్స్ అని. సో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నిటి గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, కాకపోతే కొన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిగతా మీరు ట్రై చేసి తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ట్రెండింగ్ వీడియోస్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని ట్యాప్ చేయండి. సో ఇక్కడ ట్రెండింగ్ మీద ఏంటంటే మనకు వాట్సాప్లో లేటెస్ట్ వచ్చిన అది ఉంటాయి కదా స్టేటస్లన్నీ ఇక్కడ కనబడతాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు మీ వాట్సాప్ ప్రొఫైల్కి. లేదంటే వీడియోస్ కూడా ట్రెండింగ్ వీడియోస్ ఉన్నాయి. సో ఇవి కూడా మీరు మీ వాట్సాప్ స్టేటస్గా అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా చాలా ఉన్నాయన్నమాట. దీంట్లో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు మీ వాట్సాప్కి. ఓకే, అండ్ అలాగే ఇక్కడ మనకు వాల్పేపర్స్ దొరుకుతాయి. మీ వాట్సాప్కి ఏమైనా వాల్పేపర్ సెట్ కావాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఓకే, అండ్ అలాగే ఇక్కడ ట్రిక్స్ అండ్ టిప్స్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మనకు వాట్సాప్లో ఎప్పటికీ కొత్తగా ట్రిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అవి అందరికంటే ముందు మీరు తెలుసుకోవాలనుకుంటే దీన్ని ఒకసారి చూడాలి. ఓకే, దీన్ని ఓపెన్ చేయండి. ఫస్ట్ ట్రిప్స్ అండ్ ట్రిక్స్ అనే దాన్ని ఓపెన్ చేస్తే మనకు ఇలా చూపిస్తుంది అనమాట కొన్ని ఆప్షన్స్. మీరు దాంట్లో ఉన్న సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఏ టాపిక్ మీద ట్రిప్స్ అండ్ ట్రిక్స్ కావాలంటే ఆ టాపిక్ కూడా ఇక్కడ సెట్ చేయొచ్చు అనమాట. మీకు ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి. ఓల్డ్ వాట్సాప్ వర్షన్ కావాలన్నా, లేకపోతే రికవరీ డిలీట్ మెసేజెస్ అంటే మీ వాట్సాప్ మెసేజ్ డిలీట్ చేసినవి కావాలంటే ఇక్కడ నుంచే, అండ్ వాట్సాప్ స్పై రూఫ్ అనే కావాలన్నా, లేకపోతే చాలా ఉన్నాయన్నమాట. హైడ్ ద బ్లూ టిక్స్ అంటే మీరు మీ ఫ్రెండ్ మీకు మెసేజ్ పంపిస్తే అది చూసినా కానీ వాళ్ళకు బ్లూ టిక్స్ పడకుండా ఆఫ్లైన్లో ఉన్నట్లు చూడడానికి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చేసి రిజిస్టర్ వితౌట్ సిమ్ అంటే మీ దగ్గర సిమ్ లేకుండా వాట్సాప్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది. సో ఇవన్నీ ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు అనమాట. తెలుసుకోవడానికి ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు నా దగ్గర సిమ్ లేకుండా నేను వాట్సాప్ని వాడాలనుకున్నాను అనుకోండి, దీని మీద ట్యాప్ చేయండి అంతే. సో యాడ్ వస్తుంది. సో వచ్చాక మీకు రిజిస్టర్ వితౌట్ సిమ్ అని ఉంది కదా. ఫస్ట్ ఇక్కడ నుండి యాప్ని డౌన్లోడ్ చేయమంటుంది. అండ్ ఇలా మొత్తం డీటెయిల్గా ఇస్తుంది అనమాట. డౌన్లోడ్ టాక్ టు యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్ అండ్ ఓపెన్ ద కంప్లీట్ డీటెయిల్స్ వెన్ యూ గెట్. ఇట్లా మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తుంది అనమాట, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి మీ దగ్గర సిమ్ నెంబర్ లేకున్నా అనేది. సో అలాగా ప్రతి ట్రిక్ గురించి కూడా మీకు ఇది వివరంగా ఇస్తుంది ఫ్రెండ్స్. దాన్ని బట్టి మీరు వాడవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇంకా వచ్చేసి ఏమున్నాయంటే ఇక్కడ మనకు సెక్యూరిటీ అని ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని ఓపెన్ చేశారనుకోండి మీరు వాట్సాప్కు లాక్ పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచే. అండ్ అలర్ట్స్ పెట్టుకున్నారనుకోండి ఇక్కడ నుంచే డైరెక్ట్గా మీరు రిప్లై కూడా ఇవ్వచ్చు. సో అలాంటి ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఇంకా మెయిన్గా వచ్చేసి పవర్ ఫీచర్స్ ఉన్నాయి. సో ఇదేంటంటే ఇక్కడ మీరు స్టేటస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్కి. లేకపోతే క్లీనర్ ఉందిగా, దీని మీద ట్యాప్ చేసి మీకు వాట్సాప్లో ఆడియో, పిక్చర్, వీడియో, వాయిస్ నోట్స్ ఇలా ఉన్నాయి కదా. మీకు ఏమన్నా వద్దనుకుంటే ఇక్కడ నుంచి డిలీట్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు చూడండి వాట్సాప్లో వీడియోస్ ఉన్నాయి 5. నేను ఇక్కడ నుంచి క్లీనర్ నొక్కితే అవన్నీ డిలీట్ అయిపోతాయి అనమాట. సో అలా డిలీట్ అయిపోతాయి. అండ్ అప్డేట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచే మీ. అండ్ బ్లాంక్ చార్ట్స్, ఇంకేంది బ్లాంక్ చార్ట్స్ అంటే మీ చార్ట్ ఎవరికి కనబడకుండా మీరు మీ ఫ్రెండ్ మాత్రమే చార్ట్ చేసుకునే విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే హూ యూజ్డ్ మై ప్రొఫైల్ అంటే మీ ప్రొఫైల్ని మీ ఫ్రెండ్ ఎవరెవరు చూస్తారని తెలుసుకోవచ్చు. దీని మీద ట్యాప్ చేస్తే అలో అడుగుతుంది, చేసేయండి.
చూస్తే నా ప్రొఫైల్ని వీళ్ళందరూ చూసారనమాట. సో ఈ విధంగా ఇది చూపిస్తుంది అనమాట. మీ ప్రొఫైల్ని ఎవరెవరు చూసారని కూడా చూపిస్తుంది ఇక్కడ. అండ్ అలాగే ఓపెన్ చాట్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే మీ అవతల వాళ్ళ నంబరు అంటే మీ ఫ్రెండ్ నెంబర్ మీరు సేవ్ చేసుకోకుండా సరే ఇక్కడ నుంచే డైరెక్ట్గా చాట్ అనేది చేయొచ్చు. ఇక్కడ ప్లస్ మీద సింబల్ ఇచ్చేసి నంబర్ ఇచ్చేసి ఇక్కడ నుంచే డైరెక్ట్గా చాట్ అనేది చేయొచ్చు అనమాట. మీరు ఎలాంటి వాళ్ళ నంబర్ సేవ్ చేసుకునే అవసరం లేదనమాట దీని ద్వారా. అండ్ అలాగే హూ ఈస్ ఆన్లైన్ ఇది ట్యాప్ చేశారనుకోండి, ఎవరెవరు ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నారు మీ ఫ్రెండ్స్ అనేది తెలుస్తుంది. అంటే ఆన్లైన్లో అంటే వాట్సాప్ యూజ్ చేస్తున్నారని. జనార్దన్ అనేటైనా డే బిఫోర్ 30 minutes యూజ్ చేశారు. శ్రీనివాస్ అనేటైనా 30 minutes యూజ్ చేశారు డే బిఫోర్. మహేష్ ఎస్టర్డే 5 minutes. ఇలా ఎంతమంది ఎంతసేపు ఆన్లైన్ యూజ్ చేశారు, అదే వాట్సాప్ యూజ్ చేశారు అనేది కూడా ఇది చూపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇలాంటి చాలా ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. అవన్నిటి గురించి చెప్తే వీడియో లెంత్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. సో మిగతా అయితే మీరు ట్రై చేసి చెప్పండి. అలాగే ఈ యాప్ ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. చివరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.